హాయ్ స్టూడెంట్స్ అండ్ వ్యూవర్స్. ఈరోజు మనము ఎంఎస్ ఎక్సెల్లో ఎంఎస్ ఎక్సెల్లో మనము కంబైన్ ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్ను లాస్ట్ నేమ్ను కంబైన్ చేసే విధానము, కంబైన్ ఎలాగ చేయాలి అని నేర్చుకుంటాము. అది ఫస్ట్ నేమ్ను లాస్ట్ నేమ్ను ఫుల్ నేమ్గా కన్వర్ట్ చేస్తాము మనము. అలాగే మనము ఫుల్ నేమ్ను సపరేట్ చేస్తాం. ఫుల్ నేమ్ను ఫస్ట్ నేమ్గా లాస్ట్ నేమ్గా ఎలాగ సపరేట్ చేస్తాము అనేది మనము ఈ వీడియోలో నేర్చుకుంటాము. ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేసి మనము ఫస్ట్ నేమ్ను లాస్ట్ నేమ్ను ఫుల్ నేమ్గా మారుద్దాం. ఫస్ట్ ఇక్కడ మనము ఒక ఫార్ములాని యూజ్ చేసుకొని కన్వర్ట్ చేస్తామండి. కంకాటినేట్ అనే ఫార్ములాని యూజ్ చేసుకొని మనము ఇక్కడ ఫుల్ నేమ్గా కన్వర్ట్ చేస్తాము. ఈక్వల్ టు కంకాటినేట్ ఓపెన్ బ్రాకెట్ టెక్స్ట్ వన్ అంటే ఫస్ట్ నేమ్లో ఉన్న అడ్రస్. అడ్రస్ కామా డబుల్ కొటేషను కామా సెకండ్ అంటే లాస్ట్ నేమ్లో ఉన్న అడ్రస్ని సెలెక్ట్ చేసేసుకొని క్లోజ్డ్ బ్రాకెట్ క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి స్పేస్ ఉంది. డబుల్ కొటేషన్లో మనము స్పేస్ కావాలి అనుకుంటే స్పేస్ ఇవ్వాలి, స్పేస్ అవసరం లేదనుకుంటే వదిలేసి ఎంటర్ క్లిక్ చేస్తే మనకి ఇలాగా నేమ్ అనేది మనకి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది మెర్జ్ అయ్యి ఫుల్ నేమ్గా మనకి కన్వర్ట్ అయిపోతుంది. ఇలా డేటాను మనం సెలెక్ట్ చేసి డ్రాగ్ చేసామనుకోండి, అది ప్రతి సెల్లో ఉన్న డేటాను మెర్జ్ చేసి ఫుల్ నేమ్గా మనకి కన్వర్ట్ అయిపోతుంది అనమాట. ఇలాగ మనము ఫస్ట్ నేమ్ను లాస్ట్ నేమ్ను కంబైన్ చేయవచ్చు. బై యూజింగ్ కంకాటినేషన్ ఫార్ములా. కంకాటినేషన్ అనే ఫార్ములాని యూజ్ చేసుకొని మనం ఇలా మెర్జ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనము ఫుల్ నేమ్ ఉంటే ఫుల్ నేమ్ను ఎలాగ మనము కన్వర్ట్ చేసి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్గా రాయాలనేది నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఏంటంటే కానీ మనకి ఫుల్ నేమ్ అని ఉంటుంది. ఆ ఫుల్ నేమ్లో ఉన్న డేటా మొత్తం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫుల్ నేమ్ అని ఉంది, దాన్ని మొత్తం సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేటాలోకి వెళ్ళేసి టెక్స్ట్ కాలమ్స్ను సెలెక్ట్ చేసి డెలిమిటెడ్ అని సెలెక్ట్ చేసి నెక్స్ట్ని క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కామా స్పేస్. నాకు ఇక్కడ ఫుల్ నేమ్లో స్పేస్ ఉంది కాబట్టి స్పేస్ను క్లిక్ చేశాను. సెలెక్ట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత డెస్టినేషన్ అడుగుతుంది ఎక్కడ అని. ఆ డెస్టినేషన్ యొక్క అడ్రస్ను మనం సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ నేమ్ను అడ్రస్ను సెలెక్ట్ చేసి అడ్రస్ అనేది G8 అనమాట. నెక్స్ట్ ఫినిష్ అయిన తర్వాత అని క్లిక్ చేస్తే మనకి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది డివైడ్ అయిపోతుంది. మనకి ఇలా రిజల్ట్ అనేది మనకి చూపిస్తుందండి. ఇలాగ మనము ఫస్ట్ నేమ్ను లాస్ట్ నేమ్ను డివైడ్ చేయొచ్చు. అలాగే కంబైన్ చేయొచ్చు. ఫస్ట్ నేమ్ను లాస్ట్ నేమ్ను కూడా మనము కంబైన్ చేయొచ్చు. ఇలాగ మనం ఎక్సెల్ మనము యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకి స్టూడెంట్ డేటా ఎంటర్ చేసేటప్పుడు, ఎంప్లాయీస్ డేటా ఎంటర్ చేసేటప్పుడు బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వ్యూవర్స్.